న్యూస్ 9 టీవీ ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా న్యూస్ 9 టీవీ ప్రేక్షకులకు మరియు మా రిపోర్టర్లకు, మా స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు. 5 సంవత్సరాలుగా న్యూస్ 9 టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరియు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా న్యూస్ 9 టీవీ ఫ్యామిలీ అందరికీ న్యూస్ 9 టీవీ 5th యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. న్యూస్ 9 టీవీకి స్వాగతం. న్యూస్ 9 టీవీ 5వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 6వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. న్యూస్ 9 టీవీ 5వ వసంతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 6వ వసంతానికి అడుగుపెడుతున్న న్యూస్ 9 టీవీకి ఆర్థిక శుభాకాంక్షలు. న్యూస్ 9 టీవీకి 5వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరానికి అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న న్యూస్ 9 టీవీకి హార్దిక శుభాకాంక్షలు. 6th యానివర్సరీ ప్రతి ఒక్కరికి, ప్రజా ప్రతినిధులకు, మంది లీడర్స్కు, ఆల్ ఎంప్లాయీస్కు థ్యాంక్స్. న్యూస్ 9 టీవీ 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నాతోటి రిపోర్టర్లకు, ప్రజలకు, నాతో అందరికీ నమస్కారం. న్యూస్ 9 టీవీ యాజమాన్యానికి, ఈ న్యూస్ 9 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరియు సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి, విలేకరులకు అందరికీ 5 సంవత్సరాలు 5 వసంతాలు అయిపోయి 6వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. 5 సంవత్సరాలు ముగించుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ప్రతి న్యూస్ 9 టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి మరియు మిత్రులకు, రిపోర్టర్లకు శుభాభివందనాలు. సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న న్యూస్ 9 టీవీకి, యజమానానికి, తోటి మిత్రులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు. న్యూస్ 9 టీవీ 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా అందరికీ నా శుభాభివందనాలు.
న్యూస్9 టీవీ ఇరు రాష్ట్రాలలో గత 5 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదుడుకులని అధిగమించి కష్టకాలంలో కూడా ప్రజల్లో నిలదొక్కుని ఈరోజు 5వ వసంతం కంప్లీట్ చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెడుతుంది. న్యూస్ అంటే ప్రజల యొక్క గొంతిక. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్ చూసినట్టుగైతే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక న్యూస్ ఛానల్ ఉంది. సో ఎవరి సొంత స్వలాభాల కొరకు వాళ్ళు రాజకీయ భవిష్యత్ కొరకు వాళ్ళు ఛానల్ పెట్టుకొని నడపడం జరుగుతుంది. పబ్లిక్ వాయిస్ని వినిపించడానికే న్యూస్ ఛానల్ అనేది కరువైపోయింది ఇప్పుడున్న సమాజంలో. ఇంకా మీరు చూసుకున్నట్టుగైతే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే న్యూస్ ఛానల్ అనేది ఒక ఒపీనియన్ కూడా లేకుండా పోయింది. గతంలో చూసుకున్నట్టుగైతే మన న్యూస్9 టీవీ 22 లక్షల కనెక్షన్లతో ఎంతో మంది ప్రజలకి మేలు చేసినటువంటి ఘనత కూడా న్యూస్9 టీవీకి ఉంది. సో దీంతో పాటు ప్రజా సమస్యలే కాదు, పరోక్షంగా మరియు ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరెన్నో ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఈ 6వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంలో మరిన్ని నూతన కార్యక్రమాలను చేపట్టడం జరగబోతుంది. ప్రజల సమస్యలపై గొంతెత్తి ప్రజాప్రతినిధులను ఎదిరించి మరి ప్రజల యొక్క సమస్యకి శాశ్వతమైన పరిష్కార మార్గానికి న్యూస్9 టీవీ తోడ్పడుతుంది. నెక్స్ట్ ఇంకొక 15-20 డేస్లో మరిన్ని నూతన కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతున్నాము. ప్రతి ఒక్క బస్ స్టాప్లో కానివ్వండి, ప్రతి ఒక్క వీధిలో కానివ్వండి, న్యూస్9 టీవీ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వబోతున్నాము. ఏ ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ ఒక కంప్లైంట్ బాక్స్లో మీ యొక్క సమస్యను మాకు ఇచ్చినట్టుగా అవుతే దానికి తత్వరమే మా యొక్క పరిష్కార మార్గాన్ని చూపించడం జరుగుతుంది.